పొట్టిగా అయిపోయిన జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా మన పిల్లలవి ఇంట్లో, అవి పడేయకుండా మనం పిల్లలకి పౌచెస్ అయినా లేకపోతే మనం మేకప్ ఐటమ్స్ వేసుకోవడానికి పౌచెస్ అయినా ప్రిపేర్ చేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే జీన్స్ ప్యాంట్ని అయితే ఒక జిప్ తీసుకోవాలి, డ్రెస్ జిప్పు ఇది తీసేసుకొని దాని సైజ్ మాత్రమే కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక 10 ఇంచెస్ కట్ చేసేసుకొని ఇలాగ ఓపెన్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇందాక జిబ్ ఉంది కదా, ఆ జిబ్ని అయితే ఈ విధంగా మధ్యలో పెట్టేసి అటు చివరన ఇటు చివరన ఇట్లా ఒక క్లాత్ కిందికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఇటువైపు కూడా ఫోల్డింగ్ అయితే చేసేసి మిషన్ మీద అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది అన్నట్టు, జిబ్బు పైకి వస్తుంది. రివర్స్ చేస్తే అది స్ట్రేట్ అవుతుందన్నమాట. తర్వాత అటువైపు ఇటువైపు చివరన అడ్డం కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అయితే అన్ని చివరన ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇవి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ షేప్లో ఉన్నట్టు స్టిచ్చింగ్ చేయకుండా ఇప్పుడు నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, అన్ని వైపులా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా జీరో ప్రైస్తో అయితే మనం ఇంట్లో ఈ విధంగా పౌచెస్ రెడీ చేసామనుకోండి. పిల్లలకి బయట 50 రూపీస్ 100 రూపీస్ ఉంటున్నాయి ఇలాంటి పౌచెస్. పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఈ విధంగా వేసేసి భద్రపరిచారంటే చాలా డేస్ లైఫ్ వస్తుంది, చాలా మనీ కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇలా కాకుండా మన మేకప్ ఐటమ్స్ ఏటైనా జర్నీకి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయనుకోండి, ఇలాగ వేసేసుకొని మనం జర్నీ చేసామంటే మనకి ఈజీగా దొరుకుతుంది. ఇంకా జీరో కాస్ట్ ఐటమ్ కూడా. ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి.